రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా ప్రయాణం చేయాలి అనేటువంటి అంశాలు మాత్రమే చెప్పి వాళ్ళని స్వచ్ఛందంగా తీసుకొచ్చాం. ఇక్కడికి వాళ్ళనే స్వచ్ఛందంగా తీసుకొచ్చాం. అందుకనే పర్మిషన్ పెట్టేటప్పుడు కూడా 200 మంది మాత్రమే పెట్టాం. పర్మిషన్ కూడా 200 మంది మాత్రమే పెట్టాం. ఎందుకో తెలుసా? 300 మంది యోధుల్లాగా ఈ 200 మంది కూడా ఒక 10,000 ఓట్లు ప్రభావితం చేసే శక్తి ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి తొత్తడి భారత్ గారికి, ఈ కార్యక్రమానికి నిర్వాహకులైనటువంటి పిళ్ళ రవి గారికి, మనకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే కూడా అయ్యేటువంటి వ్యక్తి షేక్ ఆసిఫ్ గారికి, అదేవిధంగా పోతిన సాంబశివరావు గారికి, తమ్మిన శ్రీను గారికి, కొరగంజి రమణ గారికి, కొరగంజి రఘు గారికి, అద్దూరు తమ్మారావు గారికి, దాసరి యేసు గారికి, భాను గారికి, ఎరిపిళ్ళ కనక గారికి, పిళ్ళ సూరిబాబు గారికి, రమేష్ గారికి, మన నాగు గారికి, చాలామంది ముందున్నారు. ఇంకా చాలామంది పేర్లు చదవలేదు అనుకోవద్దు అందరి. మా లింగిపిల్ల వారికి, పుట్నూరు వారికి, అట్లాగే మరుపిల్ల వారికి చాలామంది పేర్లు ఉన్నాయి. నీలం నాయుడు ఇలా చాలామంది పేర్లు ఉన్నాయి, చదవలేదు అనుకోవద్దు. పెద్దలు పుట్నూరు వారికి, అందరూ రాజు గారికి, గిరి గారికి, శ్రీరామ్ వారికి అందరు చాలామంది పేర్లు ఉన్నాయి. మా సాంబ చాలామంది ఉన్నారు. ఇంకా దీపు చాలామంది ఉన్నారు. దుర్గాప్రసాద్ ఇంకా చాలామంది ఉన్నారు. అందరి పేర్లు తెలుసు. అక్కడ మా వాడు కూడా చూస్తున్నాడు, శంకర్ కూడా. అందరి పేర్లు చదవలేదు అనుకోవద్దు. నేను కూడా క్లుప్తంగానే మాట్లాడతాం, 10 నిమిషాల్లోనే ముగిస్తాం. మనం మంచి చేసిన వారికి ఓటు వేయాలా, మోసం చేసిన వారికి ఓటు వేయాలనేది ఫస్ట్ నిర్ధారించుకోవాలి. మంచి చేసిన వాళ్ళకా, మోసం చేసిన వాళ్ళకా? గట్టిగా చెప్పాలి. ఎవరికి? మనకి మంచి చేసింది ఎవరు, మోసం చేసింది ఎవరని మనందరం మాట్లాడుకోవాలి. మనకి మంచి చేసినటువంటి వ్యక్తి వైసీపీ మరి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మాట్లాడుకుందాం. మొదట మరి దుర్గగుడి చైర్మన్ ఇచ్చారు, నగర మేయర్ ఇచ్చారు, కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, డైరెక్టర్లు ఇచ్చారు, శ్రీశైలం మీద 50 సెంట్ల భూమి ఇచ్చారు, దాంతోపాటు చిట్టినగర్ గుడికి ఎగ్జామ్షన్ ఇచ్చారు, కొంతమంది డైరెక్టర్లని చేశారు. దీంతోపాటు కొన్ని ప్రధాన దేవాలయాలకి ట్రస్ట్ బోర్డు మెంబర్ల కింద కూడా చేశారు. అది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మనకి పశ్చిమ నియోజకవర్గంలో కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ దక్కినటువంటి ప్రాధాన్యం. మరి మనకి మంచి చేశారు. ఇవన్నీ కూడా చూసుకున్నాం. మనం కూడా ఏం కోరుకున్నాం? నామినేటెడ్ పదవులు ఇంకా పైన ఉండేటువంటి పదవి కావాలని కోరుకున్నాం. ఆ కోరుకున్న క్రమంలో మనం అనేక సందర్భాల్లో ఈ పదవులు కాదు, ఇంకా మంచి పదవి వస్తే బాగుంటుందని చెప్పాం మనం. కానీ మనకి గతంలో సీట్ ఇచ్చాం, ఈసారి కూడా సీట్ ఇస్తామని చెప్పి మభ్యపెట్టి వంశీదా మభ్యపెట్టి 50 కోట్ల రూపాయలకి మన కష్టాన్ని అమ్మేసుకొని మోసం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని కూడా ఈ సందర్భంగా అందరికీ అర్థమైంది. మంచి చేసిందేమో జగన్మోహన్ రెడ్డి గారు, మోసం చేసిందేమో పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. మనందరికీ కూడా మనం ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాం? మనం సీట్ ఇస్తే పోటీలో ఉంటే గెలుస్తామా లేదా అనేది తర్వాత విషయం. అసలు సీటే ఇవ్వకపోతే పోటీలో ఎలా ఉంటాం? అలాగా మోసం చేసినటువంటి వ్యక్తి, మభ్యపెట్టినటువంటి వ్యక్తి, తడిగుంట లేకుండా గొంతు పోసినటువంటి వ్యక్తి ఎవరున్నా ఉన్నారు అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మరొక పక్కన మనకు అన్యాయం జరిగిందని తెలుసు, మనల్ని పార్టీలోకి ఆహ్వానించి గుండెలకి హత్తుకొని ఖచ్చితంగా నీకు మంచి జరిగిందని హామీ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంత గొప్ప వ్యక్తి అక్కడితో ఆగిపోవాలి. విజయవాడ నగరానికి బస్సు యాత్ర వచ్చినప్పుడు మనల్ని కూడా ప్రేమపూర్వకంగా బస్సులోకి ఆహ్వానించారు. అభ్యర్థులతో పాటు బస్సు పైన కూడా నుంచోబెట్టారు. ఏ రోజైనా సరే సుదీర్ఘకాలం ఒక పార్టీకి పనిచేశాం, జనసేన పార్టీకి అక్కడెక్కడ జరిగిందా? కనీసం వారాయి కూడా పుచ్చుకోవాలి మనం. ఏ రోజు వారాయి కూడా
మున్సిపల్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ పూజ చేయించి డబ్బులు తగలేసుకున్నది కూడా నేనే. పూజ చేయించి డబ్బులు తగలేసుకుంది కూడా నేనే. కనీసం దాన్ని ఉంచుకోలేదు ఏ రోజు. ఆ నిమ్మకాయలు కొడింది కూడా నేనే. దాని కింద ఆ నిమ్మకాయలాగా నా జీవితం పగిలిపోతాను తెలియదు ఆ రోజు నాకు తెలియలా. తప్పని పగిలిపోయిందా మనకి రాజకీయ జీవితం. కాబట్టి ఈ విషయాన్ని కూడా రండి, ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని గొప్పగా ఏం చేశారు, బస్సు మీద కూడా నుంచోబెట్టారు. మరి ఈ రోజున చాలా వేగంగా చేరిన 15 రోజులకే మనకి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెట్టేటువంటి అవకాశం కూడా ఇచ్చారు. ప్రెస్ మీట్లు పెట్టే అవకాశం గొప్ప మనందరం అర్థం చేసుకోవాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం గతంలో సుదీర్ఘకాలం ఒక పార్టీకి సేవ చేసి అక్కడి నుంచి మనకి మంచి జరగాలని ఆశిస్తే అక్కడ మోసపోయాం. కానీ మనల్ని గుండెలకు హత్తుకొని రాజకీయ విమర్శలు పక్కన పెడదాం, ప్రజా పోరాటాలను పక్కన పెడదాం, మహేష్ లాంటి వ్యక్తిని ఆదరించాలనే గొప్ప మనసు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆ కార్యక్రమాన్ని ముందుండి నడిపించింది వైవి సుబ్బారెడ్డి గారు, ఆ తర్వాత అయోధ్య రామిరెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా వారి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన సందర్భం ఇది. అందుకనే నేను వారి పేర్లు కూడా ప్రస్తావిస్తా ఉన్నాను. తర్వాత మనం నియోజకవర్గంలో ఒక్కొక్కళ్ళు మనల్ని స్లోగా దగ్గరికి తీసుకుంటా ఉన్నారు. ఆసిఫ్ గారు కావచ్చు, లేకపోతే గుబ్బల్ చంద్రశేఖర్ గారు కావచ్చు, మరి కొన్ని డివిజన్స్లో పర్యటన కూడా వెళ్తున్నాం. ప్రతి ఒక్కరూ మనల్ని దగ్గరికి తీసుకుంటున్నారంటే